దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగారు, అమ్మా నువ్వు నాగమాతవి, నీ పేరు సురస, నువ్వు చాలా గొప్ప రూపాన్ని పొందిన దానివి, కానీ ఇవాళ వికృతమైనటువంటి రూపాన్ని పొందాలి. ఎందుకో తెలుసా? అయం మాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి. ఇదిగో సముద్రం మీద అపారమైన వేగంతో వెళ్ళిపోతున్నారమ్మా హనుమ, ముహూర్తం విఘ్నమాచర, చిన్న విఘ్నాన్ని కల్పించమ్మా, ఏం చేస్తారో చూద్దాం అన్నారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసిన విషయం. సుందరకాండ ఏముందండి, పై కథ మీకు తెలుసు. రామాయణం సుందరకాండగా కథగా విన్నా చాలు, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కానీ లోపల విషయం తెలుసుకోవాలి. భగవంతుని యందు నిలబడము అంటే పెద్దగా ప్రీతి లేనట్టుగా పైకి కనపడుతూ అలా కనపడడం కోసమని ఇచ్చేసేటప్పుడు మనసులో కుండుతూ ఇస్తున్నవాడున్నాడే, వాడు ఆ స్థానాన్ని పొందినవాడు కాడు. అందుకే ప్రతిబంధకం వచ్చినా సత్కారం వచ్చినా కూడా రెండింటికి వదనం ప్రహృష్టంగా ఉండాలి. ప్రహృష్టంగా ఉన్న వదనం ఏది ఉందో దాన్ని బట్టి తెలుస్తుంది. ఈయన సాధకుడు అని తెలుస్తుంది, ఈయన దాటాడు ద్వారాన్ని అని పసిగడతారు. ఇప్పుడు సురస పైకి లేచింది, నాగమాత సురస వికృతమైన ముఖంతో లేచింది. లేచి అయితే మనకు అనుమానం వస్తుంది, దేవతలు ఇలాంటి పని చెయ్యొచ్చా? హనుమ మహానుభావుడు రామకార్యం మీద వెడుతున్న ఆయనకి అడ్డంగా నిలబడని సురసకి చెప్పడం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. కానీ అందులో ఒక పెద్ద రహస్యం ఉంది. బాహ్యంలో అసలు సురస రాలేదనుకోండి, అకస్మాత్తుగా ఇప్పుడు బంగారు శిఖరాలు వచ్చి కాదండం తేలికండి. ఇప్పుడు ఏమంటే కాఫీ తాగెళ్ళండి అంటే కాఫీ తాగనండి అనడం తేలిక. ఎలా పెడతావో చూస్తాను, ఈ సందులోంచి కర్రట్టుకు నిల్చున్నాడు అనుకోండి, రాముడు ఉన్నాడని వెళ్ళగలగాలి. రాముడు ఉన్నాడని కాఫీ తాగకుండా ఎలా వెళ్ళావో, రాముడు ఉన్నాడని కర్రట్టుకు నిల్చున్నా వెళ్ళగలవా? అప్పుడు ఇప్పుడు కూడా ప్రహృష్టంగా నిలబడగలవా? ఇప్పుడు విఘ్నం యొక్క రూపం మారింది, మీరు గుర్తుపట్టండి. ఇందాక బంగారు పర్వతాలుగా వచ్చింది, కాదని వెళ్ళడం కొంతవరకు నయం, అందులో నవ్వుతూ వెళ్ళిపోవచ్చు. ఇందులో నవ్వుతూ ఎలా వెళ్ళిపోతారు? లోపల బాగా నమ్మకం ఉంటేనే పెడతారు. బుద్ధి భక్తి ఎంత నిలబడ్డాయో ఇప్పుడు బాగా తెలుస్తుందమ్మా. ఎంత బుద్ధిమంతుడో తెలుస్తుంది. అంత బుద్ధిమంతుడైతే తప్ప అక్కడ ఎలా నెగ్గుకొస్తాడమ్మా? ఓ పరీక్ష పెట్టు అన్నారు. ఆవిడ పైకి వచ్చింది. అందుకే ఆవిడంది, నాకు దేవతలు ఇచ్చిన ఆహారం నువ్వంది, ఈశ్వరుడు ఇచ్చిన ఆహారం అనలేదు. ఈశ్వరుడు ఇచ్చిన ఆహారం అయితే కడుపులో జీర్ణం అయిపోతుంది, నేనైపోతుంది. ఈశ్వరుడు ఇచ్చిన ఆహారం అని గుర్తేమిటో తెలుసా అండి? అది నేనవుతాను. ఓ యాపిల్ పండు ఈశ్వరుడిచ్చిన ఆహారము అని గుర్తేమిటంటే ఆ యాపిల్ పండు నేనైపోతాను. అంటే ఆ యాపిల్ పండు నేను తినడం అవుతుంది. ఈశ్వరుడిచ్చిన ఆహారము కాదని గుర్తేమిటో తెలుసా అండి? అది నేను కాదు, అది నా కొడుకు కూతురు తినచ్చు, లేకపోతే ఎవరో మా ఇంటికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ నేను ఇచ్చు, లేకపోతే ఎవరికి ఇవ్వడం మర్చిపోయి అలా ఉండిపోయి మెత్తపడిపోతే వీధిలో బారేయచ్చు. దేవతలు ఇచ్చిన ఆహారము అంటే అది తను కావాలని కాదు, ఆవిడ ముందే చెప్తోంది, నీ బుద్ధి వైభవాన్ని పరీక్షించడానికయా అని. అది దాని అర్థం. అందుకని నువ్వు ఈశ్వరుడిచ్చిన ఆహారం కాదు, దేవతలు ఇచ్చిన ఆహారానివి. కానీ ఈశ్వరుడిచ్చిన ఆహారం అయితే ఖచ్చితంగా నోట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేవతలు ఇచ్చిన ఆహారాన్ని కాదు, నువ్వే నా నోట్లోకి రావాలి. ఎంత తేడాయో చూసారా? ఎందుకంటే నువ్వు జీర్ణం అయిపోవు, కానీ ఎంత తట్టుకుంటావో చూస్తాను. అందుకని ప్రవిషేదమామాననం, ఏది నా నోట్లోకి వెళ్ళు అంది ఆవిడ. ఆయన అన్నాడు, ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఆయన ఏం బెంగపెట్టేసుకోలేదు. ప్రహృష్టవదన, అందుకే మహర్షి ప్రతి చోట చూపిస్తుంటారు శ్లోకంలో. శ్రీమాన్, ఆయన గొప్ప శ్రీమంతుడు. దేని చేత శ్రీమంతుడు? బాహ్యంలో ఏదో కోట్లుండి కాదు. ప్రహృష్టవదన, అప్పుడు కూడా ఆయన సంతోషంగా ఉన్నారు. ఉండి ఇదం వచనమబ్రవీత్, ఆయన వెంటనే ఓ మాట చెప్పారు. ఎప్పుడు ఆయనకి రామనామం రామకథ, రామనామం రామకథ. సుందరకాండలో 1కి 10 మాటలు రామకథ తిరుగుతుంది. అందుకే హనుమ నోటి వెంట వచ్చిన రామకథ 1కి 10 మాటలు చెప్పబడిన కాండ సుందరకాండ కనుక ఎక్కడ సుందరకాండ చెప్తారో అక్కడ తప్పకుండా సీతారాములు హనుమ ప్రీతి చెందుతారు, ఆ ఇంట సమస్త కష్టములు తొలగిపోతాయి. అందుకే ఆయన అన్నారు, అమ్మా రామో దాశరథిర్నామా ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదాహ్యా చాపి భార్యయ. రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారి కొడుకు తన భార్య అయిన సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళాడమ్మా. ఆ సీతమ్మని రావణాసురుడు అపహరించాడు, ఆవిడ జాడ కనిపెట్టడానికి వెడుతున్నాను తల్లి, నువ్వు నన్ను కొద్దిగా అనుమతించావా? అలా లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి గబగబా వెళ్ళిపోయి రామచంద్రమూర్తికి చెప్పేసి వచ్చి నీ నోట్లోకి వచ్చేస్తానమ్మా, నన్ను విడిచిపెట్టమ్మా అన్నారు. అంటే ఆవిడంది, అబ్బాయి అలాంటివేమీ మన దగ్గర కుదరవయా, నా నోట్లో ప్రవేశించి తర్వాత వెళ్ళు, అంతేగాని నోట్లోకి వెళ్లకుండా వెళ్ళొచ్చి మళ్ళీ నోట్లోకి వస్తానంటే కుదరదు.
అంటే ఆయన అన్నారు, అథవా మైథిలీం దృష్ట్వా రామంచా క్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మా నేను చెప్పేది సత్యం అమ్మా, నా మాట నమ్మమ్మా. సీతమ్మ జాడ ఇలా కనిపెట్టడం ఏమిటి, రాముడికి చెప్పొచ్చి నీ నోట్లోకి వచ్చేస్తానమ్మా. కుదరదబ్బాయి, నోట్లోకి రావలసిందే. అయితే అమ్మ నేను పట్టగలిగినంత పెద్ద నోరు చూపించి దూరుతాను అని ఆయన శరీరం పెంచారు, ఆవిడ నోరు పెంచింది. ఈయన శరీరం పెంచారు, ఆవిడ నోరు పెంచింది. అలా నోరు పెంచుకుంటూ వెళ్ళిపోతుందా, అది ఆయన శరీరాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఒక చమత్కారమైనటువంటి ధోరణి కింద ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, యాంత్రికమైన పొరపాటు అక్కడ వస్తుంది. నాకు హైదరాబాదులో తెలుసున్న కుటుంబం ఒకటి ఉంది. ఆ కుటుంబంలో పిల్ల, ఆ పిల్ల ఎప్పుడూ ఏమంటుందంటే, నేను హైదరాబాద్ వెళ్తే తాతగారండి మీకన్నా నేనే ఫస్ట్ అంటు. నేను తెల్లవారకట్ట రైలు దిగినప్పుడు నువ్వు లేవుగా ప్లాట్ఫామ్ మీద అంటాను. అంటే మీరు ఎన్నింటికి వచ్చారు అంటే, నేను 5ంటికి దిగాను హైదరాబాద్లో. అంటే నేను 4ంటికే వచ్చి మీరు ఇంకా రాలేదు, ఇంటికి వెళ్ళిపోయాను, నేనే ఫస్ట్ అంటే. ఆఖరికి నేను నడుస్తుంటే అది నాతో తిరుమల శ్రీశైలం అవి వస్తూ ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఆ పిల్ల అంటే. నేను నడుస్తుంటే అది 2 అడుగులు ముందుకు పరిగెత్తి తాతగారండి నేనే ఫస్ట్ అంటుంది. అలా ఎప్పుడు నేనే ఫస్ట్ అంటుంది. హైదరాబాదులో మంచి గొడుసైన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన అన్నారు, ఈ మధ్య అస్తమానం అది ఫస్ట్ 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 అనడం చూసి ఆయన అన్నారు, నువ్వు తాతగారు చదరంగం ఆడారనుకో, తాతగారు నువ్వు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నారనుకో, తాతగారు ఫస్ట్ ఓడిపోతారా నువ్వు ఫస్ట్ ఓడిపోతావా అన్నారు. అంటే అదండి నేనే ఫస్ట్ ఓడిపోతాను, ఎందుకని అన్నీ ఫస్ట్ అనడం అలవాటు అయిపోయింది. ఇంకా అని తాతగారి కన్నా అన్నీ ఫస్ట్ అనడం అలవాటై తాతగారి కన్నా ఫస్ట్ నేనే ఓడిపోతానండి. తాతగారి కన్నా ఫస్ట్ ఓడిపోవడం ఎంత అవమానకరమో దానికి తెలియలేదు. తాతగారిని గెలిపించి ఫస్ట్లో పెట్టానని, తాతగారి కన్నా ఫస్ట్ ఓడిపోయాను అంతే చాలనుకుంది. అలా ఆయన శరీరం పెంచుతున్నారా, ఆవిడ నోరు పెంచుతోంది. పాప ఆవిడ పెంచుకుంటూ పోతోంది, ఇదిగో నేనే ఫస్ట్ అన్నట్టు. ఆయన చాలా చమత్కారమైన వారు, మహాబుద్ధి బలం ఉన్నవాడు, మహానుభావుడు, నవవ్యాకరణ పండితుడు. ఆయన శిశుంచప్యత్తనక్కాయం బహువా అంగుష్టమాత్రక, బొటన వేలంత అయిపోయారు. ఆవిడ అలా పెంచుకుంటూ పోతోంది, ఇంకా అలా పెరుగుతూ ఉంటాడు ఆయన అనుకుంది. ఇలా చూస్తోంది, పెంచుతోంది, అలా అలవాటు అయిపోయింది, బాగా పెంచుతోంది నాలుగు నోరు. ఆయన ఠక్కున బట్టన అంత వారైపోయి చక్మన్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు. అమ్మా చూసావా, నోట్లోకి రమ్మన్నావుగా, వచ్చేసానా లేదా, నీ నోట్లోకి వచ్చేసాను బయటకు వచ్చేసాను, అమ్మా ఇప్పుడు నేను నా దారిని నేను వెళ్ళిపోవచ్చా అన్నారు. ఇంత నోరు తెరిచిన ఆవిడ అంత పెద్ద నోరుతోటి పకపకా నవ్వి ఏమంటుంది, పైగా దాక్షాయిణి నమోస్తుతే అన్నారు. అమ్మా దాక్షాయిణి నీకో నమస్కారం, సాక్షాత్తు పార్వతీ స్వరూపంగా దక్ష ప్రజాపతి పుత్రిక, నమస్కారం చేసి చెప్పారు. చెప్తే ఆవిడంది, అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమానైశ్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. ఆయన అడిగారా, ఆవిడ దేవతాస్వరూపం, ఆవిడ ఆశీర్వచనం చేసింది, నాయనా నీ కోరిక ఫలిస్తుంది, 100 యోజనముల సముద్రమును దాటి వెళ్ళి కాంచనలంకంతా వెతికి సీతమ్మ ఎక్కడుందో జాడ కనిపెట్టి సీతమ్మ యొక్క క్షేమవార్త రాముడికి చెప్పి రావణ సంహారం అయిన తర్వాత సీతారాముల్ని కలిపిన వారు స్వామి హనుమయే అన్న కీర్తిని శాశ్వతంగా పొందరా తండ్రి అని ఆశీర్వచనం చేసింది. సంతోషించారు, అక్కడి నుంచి బయలుదేరారు, ముందుకెళ్ళిపోయారు. ఆవిడ పేరే సురస. సురస విషయంలో బాగా అవగాహన ఉండాలి. సురస నోరు తెరుస్తుంది, లోపలికి వెళ్ళడం రావాలి, ఆవిడ నోరు పట్టినంత పెరగడం రావాలి. సురస అంటే మంచిని మీకు ఇవ్వగలిగినటువంటి కర్మ చేసుకుంటూ వెళ్ళడం. కానీ ఇందులో వచ్చే పెద్ద పొరపాటు ఏమిటో తెలుసా అండి, పుణ్యం సంపాదిద్దాం పుణ్యం సంపాదిద్దామని ఒక ప్రయత్నం ఉంటుంది కొంతమందికి. ఈ పుణ్యం సంపాదిద్దామన్న తాపత్రయం ఎలా ఉంటుందంటే, కాకి ఇన్ని మెతుకులు వేసాడు అనుకోండి, వాళ్ళ కాకి 4 మెతుకులు వేశానని ఈశ్వరుడు నా ఖాతాలో వేసి ఉంటాడు. ఈశ్వరుడు వెంటనే ఏం చేస్తాడంటే, వేశాను, ఎవరో పంతులు గారు కనబడతాడు, పంచెల చాప్ ఇచ్చి ఇంకో పంచెల చాప్ ఇచ్చాను ఇవాళ, ఈశ్వరుడు వేసి ఉంటాడు, ఎంత పుణ్యమో నాకు ఇవాళ వేస్తాడు. ఇలా నువ్వు పుణ్యం అడుగుతున్నావు ఆయన వేస్తాడు, నువ్వు పుణ్యం అడుగుతున్నావు ఆయన వేస్తాడు, నువ్వు పుణ్యం చేస్తున్నావు ఆయన వేసుకుంటూ పెడతాడు. బోలెడంత పుణ్యం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈశ్వరుడు నిన్ను అలా ఉంచాడుగా, తీసేయాలిగా, ఈ శరీరంలోంచి జీవుణ్ణి తీసేసాడు. తీసేసి ఏం చేశాడు, ఓ దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. ఏం చేస్తావు ఇప్పుడు, అందరిలా సినిమాకి ఎడతావా, సుందరకాండ వినడానికి ఎడతావా, బంగారు సంకెళ్ళు వేసి కూర్చుని ఉంటావు. ఇనప సంకెళ్ళు వేసి కూర్చుంటే ఏమిటి, బంగారు సంకెళ్ళు వేసి కూర్చుంటే ఏమిటి, సంకెళ్ళేనా? అంత పుణ్యం వస్తే ఏమొస్తుందంటే అనుభవించడానికి అంత గొప్ప పదవో అంత గొప్ప ఐశ్వర్యమో వస్తుంది, దాంతోపాటు భయం కూడా పక్కనే కూర్చుంది కాదు. అందుకని పుణ్యం 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 అని తాపత్రయపడకూడదు. పుణ్యకర్మ దేనికి చెయ్యాలంటే చింతపండు దగ్గర పెట్టుకున్నట్టుగా చేసుకోవాలి. చింతపండు దగ్గర పెట్టుకోవడం ఏమిటండి అంటారేమో మీరు.
చింతపండు కిలిమి పట్టిన ఇత్తడి గిన్నె రెండు మీకు ఇచ్చాననుకోండి, చింతపండు తీసుకున్నప్పుడు గిన్నె గిన్నె అందులో ఏం తాగడానికి తినడానికి పనికిరాదు. చింతపండు పులుసులో వేసుకోవచ్చు, పనికి వస్తుంది మంచి చింతపండు. కానీ ఇప్పుడు ఈ చింతపండు మీద నీళ్లు చల్లి గిన్నె మీద రుద్దడం మొదలెట్టారు. గిన్నె తల 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 మెరిసిపోతోంది. ఇప్పుడు గిన్నెకి కొత్తగా తళుకు వచ్చిందా, తళుకుకు అడ్డంగా ఉన్న కిలిం పోయిందా? కిలిం పోయింది. కిలిం పోయి దేనివల్ల పోయింది? చింతపండు వల్ల పోయింది. ఇప్పుడు చింతపండు పులుసులోకి పనికొస్తుందా? పనికి రాకూడదు. ఆ చింతపండు అవతల పారేయాలి, గిన్నె ఇంట్లో పెట్టుకోవాలి. మీలోనే ఉన్నటువంటి ఆత్మ మీకు తెలియబడక పోవడం చేత కలుగుతున్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి పుణ్యకర్మని చింతపండుగా వాడి ఆత్మదర్శనానికి అనువుగా ఆ యోగ్యత కలగడానికి పెట్టి రుద్దుకుని చింతపండు పారేయడానికి పుణ్యకర్మ చేయాలి. కానీ పుణ్యకర్మ వల్ల పుణ్యం ఖాతాలో వేసుకుని అనుభవించడానికి జన్మలెత్తుదామని అడగకూడదు. అందుకే మన వాళ్ళు ఏది చేసినా మళ్ళీ చెట్ట చివర ఈశ్వరార్పణమస్తు అని ధారపోసేస్తారు. అయ్యో అదేంటంటే అలా ధారపోసేస్తే మన ఖాతాలో ఏముంటుందంటే బెంగెట్టుకోకూడదు. అదే చింతపండు పెట్టి రుద్దుకోవడం, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితికి కడతావు. ఇంకెందుకు నీకు పుణ్యం? దిక్కుమాల పుణ్యం ఏం చేసుకుంటావు? పుట్టక్కర్లేదు, చావక్కర్లేదు, హాయిగా ఆయనలో కలిసిపోతావు, మోక్షాన్ని పొందుతావు అంతే. ఇది సురస, ఇది మంచి ఫలితం. ఈ మంచి ఫలితాన్ని పొందడానికి ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి పైకి వచ్చేయడం రావాలి. అందులోకే వెళ్ళి కూర్చోవడం రావడం కాదు సుమా. ఇది చెప్పడానికి ఆయన సురస నోట్లోకి వెళ్ళి సూక్ష్మ రూపంలో పైకి వస్తారు. దాటారు, ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎందుచేతనంటే వేదమునందు రెండు ఉంటాయి. నిషిద్ధ కర్మ ఉంటుంది, అలాగే విహిత కర్మ ఉంటుంది. చెయ్యవలసిన పని ఉంటుంది, చెయ్యకూడని పని వేదమే చెప్తుంది. ఈశ్వరుడే చెప్తాడు, అమ్మే నాన్న స్కూల్కి వెళ్ళు, తెల్లటి నిక్కర్ వేసాను శనివారం అని పాడు చేసేయకో, బూట్లు ఇప్పేసి సాక్స్తో పరిగెత్తకో, గోడలు జారిపోతున్నాయి ఉతకలేకపోతున్నాను, సాక్స్ విప్పేసి బూట్లో పెట్టి ఉత్తి కాళ్ళతో నడు, అంతేగాని బూట్లు ఇప్పి సాక్స్తో పరిగెత్తేస్తుండకో, ఆ అడుగును అసలు వదలటం లేదు ఎన్నాళ్ళకి. మీ నాన్నేమో ఆరేసినప్పుడు చూసి వాడికి ఎప్పుడు చెప్పవా ఏమిటి ఆ సాక్స్ అని నన్ను తిడుతున్నారు అని అమ్మ పిల్లాడికి చెయ్యవలసినవి చెయ్యకూడనివి కూడా ఎలా చెప్తుందో, వేదం మనకి చెయ్యవలసినవి చెయ్యకూడనివి కూడా చెప్తుంది. చెయ్యకూడనిదే సింహిక, మనని హింసిస్తుంది, బాగున్నట్టుగా ఉంటుంది కానీ పాడు చేస్తుంది. సింహం దూరం నుంచి చూశారనుకోండి చాలా బాగుంటుంది. సఫారీ అని ఒకటి ఉంటుంది, అందులో సింహం ఉండవలసినటువంటి ఇనప కచ్చడంలో మనం ఉంటాం. మన్ని ఇనప ఊచల మధ్యలో పెట్టి ఓ జీప్లో తీసుకెడుతూ ఉంటారు, జూలో తీసుకెడితే సింహాలన్నీ ఆడుకుంటుంటాయి, మనం వాటి మధ్యలోంచి వెడుతుంటాం. అవి మన్ని వింత జంతువు కింద చూస్తాయి, ఇదేంటంటే నేను ఉండవలసిన దాంట్లో వీడున్నాడని. అంటే మనకు అవి స్వేచ్ఛగా తిరుగుతుంటే మనం బంధనంలో ఉండి చూడటం అదో సంతోషం. అందుకని అలా చూస్తుంటారు కొంతమంది. అలా చూస్తున్నప్పుడు ఇంకా రాలేదేమండి, సింహం కనపడలేదేమండి అని ఏడిచిన వాళ్ళని కూడా నేను చూశాను. డ్రైవర్ దిగితే నేను దిగనా అంటే, దిగితే ఇంటికి వెళ్ళవన్న తర్వాత వాడు అందులో కూర్చుంటుంటాడు. ఆ డ్రైవర్ దిగేదో అరుస్తాడు, అది వస్తుంది, కూర్చుంటాడు, వాడికి ఏదో అలవాటు కాబట్టి కొంతసేపు ఉంటుంది. ఇప్పుడు ప్రతివాడికి కెమెరా సెల్ ఉంది కాబట్టి ఇంకా దాన్ని ఫోటోలో వచ్చిందో ఏడిచిందో నాకు తెలియదు కానీ అయిపోతుంది, వెళ్ళిపోతాం. సింహం దూరం నుంచి చూస్తే చాలా బాగుంటుంది, ఎంత బాగుంటుందో, ఇంత జూలు అది ఆ నడుస్తుంటే. దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుందామని వెళ్ళారనుకోండి, ఇక వెళ్ళడమే ఉంటుంది, రావడం ఉండదు. సింహిక అంటే హింసించున్నది, పైకి బాగున్నట్టుగా ఉంటుంది, బాగున్నట్టుగా ఉంది కదా అని మీరు దాని జోలికి వెళ్ళారనుకోండి, అది మిమ్మల్ని పాడు చేస్తుంది. దానికి సింహిక అని పేరు. నిషిద్ధ కర్మ, చెయ్యకూడని పని అని శాస్త్రంలో ఈశ్వరుడు విధించాడు దాన్ని. ఇప్పుడు హనుమ ముందుకు వెళ్ళిపోతుంటే సింహిక చూసింది సముద్రంలోంచి. చూసి ఒక్కసారి ముఖం పైకెత్తి పైన వెడుతున్న వారిని చూసింది. ప్లవంతుతం దృష్ట్వా సింహికా నామరాక్షసి మనసా చింతయామాసా ప్రవృద్ధా కామరూపిణి. అది కామరూపిణి. చూసి అబ్బా ఇన్నాళ్ళకి రా నేను కడుపు నిండా తినడానికి కావలసినంత పెద్ద భూతం ఒకటి వెడుతోంది పైన, దీన్ని తింటాననుకుంది. దానికి అదో శక్తి, అదో విచిత్రమైన శక్తి దానికి. అది నీడ పట్టి వెనక్కి లాగుతుంది ప్రాణిని. సముద్రంలో పడినటువంటి హనుమ నీడని పట్టుకుని అది ఆయనని వెనక్కి లాగుతోంది. ఆయన గమనం కుంటుపడింది, ముందుకు వెళ్ళటం లేదు. ఆయనకు అనుమానం వచ్చింది, ఏమిట్రా ముందుకు వెళ్ళటం లేదు, ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాం ఏమిట్రా మనం అని. ఒక్కసారి తిర్యగూర్ధ్వమదశ్చైవ వీక్షమాణస్తత కపిః, ఒక్కసారి పైకి కిందకి పక్కలకి ఇలా చూశారు.